శ్రీశైలం జలాశయం అడుగంటిపోతోంది. ఎండాకాలం రాక ముందే ఖాళీ అవుతోంది. యథేచ్ఛగా ఎడమ విద్యుత్ కేంద్రంలో తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పాదన కొనసాగుతోంది. దీంతో మరో ముప్పు ముంచుకొస్తోంది. కూటమి సర్కార్ రెండు కళ్ల సిద్ధాంతంతో వ్యవహరించడంతో రాయలసీమ రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది. శ్రీశైలం జలాశయంలో రోజు రోజుకి నీటి మట్టం తగ్గిపోతోంది. ఎండాకాలం ప్రారంభం కాకముందే జలాశయం ఖాళీ అవుతోంది. విద్యుత్ ఉత్పత్తి పేరుతో శ్రీశైల జలాశయ ఎడమ కేంద్రంలో తెలంగాణ జెన్కో నీటిని తోడేస్తోంది. కృష్ణా బోర్డు నీటి వాడకంపై స్పష్టమైన ఉత్తర్వులను ఇచ్చినప్పటికీ వాటిని తుంగలో తొక్కి జలాశయాన్ని ఖాళీ చేస్తోంది. ఇలానే నీటిని తోడేస్తే రానున్న రోజుల్లో సాగునీటికి తాగునీటికి జనాలు అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని స్థానికులు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనవరి 2వ వారానికే జలాశయం అడుగంటిపోయే ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు. రబీలో ఇప్పుడు శ్రీశైలం వాటరు ప్రతి ఒక్కరు కూడా పైనుంచి కింద వరకు నార్లు పోసుకొని రబీకి సిద్ధమైనారు. కానీ ఇప్పుడు రైతాంగానికి నీళ్లు 860 అడుగులకు తెచ్చేసి దానికి ఒక జవాబు లేదు, పద్ధతి లేదు. రైతాంగానికి ఒక దిక్చూచి లేకుండా ఈ గవర్నమెంటు ఎప్పుడు కూడా రైతాంగానికి వ్యతిరేకంగానే ప్రవర్తన చేస్తుంది రాయలసీమ మీద. ఈ చంద్రబాబు నాయుడు అనే మనిషి 94లో ముఖ్యమంత్రి అయినప్పుడు 854 అడుగులు మెయింటెనెన్స్ చేయాల్సి ఉన్నది బిజేష్ కుమార్ ట్రిబ్యునల్. కానీ దాన్ని వచ్చేసి 834 అడుగులు థ్రెషోల్డ్ లెవెల్కి తెచ్చేసి రాయలసీమ రైతాంగానికి నడ్డి విరిచిన మొదటి ద్రోహి ఎవరంటే చంద్రబాబు నాయుడే. ప్రస్తుతం జలాశయంలో 112 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కృష్ణా బోర్డు ఆదేశాలను తూచా తప్పకుండా రాష్ట్ర నీటి వాటాలకు ఏమాత్రమూ భంగం వాటిల్లకుండా రాయలసీమ కోస్తాంధ్ర జిల్లాలకు సమన్యాయం చేసింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నిబంధనలను తుంగలో తొక్కారు. తెలంగాణలోనూ టీడీపీ బలోపేతం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. తెలంగాణ జెన్కో నీటిని తోడేస్తున్నా తనకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన నేపథ్యంలో కృష్ణా బోర్డు పరిధిని నిర్దేశిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే వరకు శ్రీశైలం ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్, నాగార్జున సాగర్ను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించాలని కేంద్ర జలశక్తి మండలి సూచించింది. కానీ ఎడమగట్టు కేంద్రం తమ భూభాగంలో ఉందని సాకు చూపుతూ తెలంగాణ సర్కార్ దాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది. నాగార్జున సాగర్ కుడి కాలువ రేట్ రెగ్యులేటర్ ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉన్నప్పటికీ దాన్ని కూడా తెలంగాణ సర్కార్ తమ ఆధీనంలోకి తీసుకుంది. దీనిపై కూడా టీడీపీ ప్రభుత్వం నోరు మెదపలేదు. ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్ళు తెరవాలని రైతులు, స్థానిక ప్రజలు కోరుతున్నారు. లేదంటే జనవరి నుంచే గుక్కెడు నీటి కోసం అల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.